హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. సో ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజైతే నేను రోటీ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం 3 ఎగ్స్ అనేవి తీసుకున్నాను. ఒక బౌల్లో అయితే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని అందులో అయితే మనం తీసుకునే ఎగ్స్ అనేవి బ్రేక్ చేయాలండి. సో బ్రేక్ చేసిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ అండ్ పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రోటీ కర్రీకి అయితే చాలా బాగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలండి. సో నేను స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ముందుగా పెట్టుకున్న మనము ఎగ్స్ అనేది అందులో ప్లేస్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈలోపు అయితే నేను కర్రీ కోసం అని ఆనియన్స్ అండ్ టమాటోస్ అండ్ పచ్చిమిర్చి అయితే చేసి పెట్టుకున్నానండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. రైస్తో కూడా మనం దీనిని అనేది తీసుకోవచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే బాగా బాయిల్ అయిపోయింది ఎగ్ అనేది. నేనైతే ఒక 5 మినిట్స్ ఉంచాను. ఇప్పుడైతే స్టవ్ మీద నేను ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బాగా మరిగాకైతే మనము కొన్ని బిర్యానీ ఆకులు అండ్ లవంగాలు అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈలోపు అయితే మనము ముందుగా పెట్టుకున్న ఆ ఎగ్ అనేది చూస్తున్నారు కదా, చూపించిన విధంగా అయితే చాక్తో మనం కట్ చేసుకొని పెట్టుకోవాలండి పీసెస్ కింద. నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. చూడటానికి అచ్చు జున్నులాగే ఉంది కదండి, నాకు నా చిన్నప్పుడు అయితే గుర్తొచ్చినాయి. అండ్ కొంచెం నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. సో జీడిపప్పు వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది రోటీ కర్రీలో కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో వీటిని అయితే వేసుకున్న తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అనేది నేను ఫ్రై చేసుకున్నానండి. సో ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ కూడా నేను యాడ్ చేసి అది బాగా మ్యాష్ అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మసాలా పౌడర్, కారం అండ్ ఫైనల్గా ధనియాల పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. సో బాగా వాటిని అయితే మిక్స్ చేసుకొని పచ్చివాసన కారం పోయినంత వరకు ఉంచుకోవాలండి. సో ఇప్పుడైతే నేను ముందుగా బాయిల్ చేసిన ఎగ్ ఉంది కదండి, కట్ చేసిన ఎగ్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనం మంచిగా కలుపుకోవాలండి కారం పట్టేటట్లయితే. అలా చేసిన తర్వాత అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం కర్రీని అనేది బాయిల్ చేయాలండి. ఆఫ్టర్ 10 మినిట్స్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా అయితే మీరు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కరివేపాకుతో ఫినిషింగ్ ఇస్తున్నాను. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. రోటీస్లోకి బాగుంటుందండి, పుల్కా, నాన్ అండ్ దేంతోనైనా మనం అనేది ఈజీగా తీసుకోవచ్చు. రైస్తో కూడా చాలా బాగుంటుందండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.